ఎట్టకేలకు కాజీపేట చౌరస్తాలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పథకం క్రింద మంజూరైన నిధులతో జీడబ్ల్యూఎంసీ అధికారులు పనులను ప్రారంభించారు. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక మార్కింగ్ చేసిన కూలీలు పనులను చేపట్టారు. మొదటిసారిగా రైల్వే జంక్షన్కు వెళ్లే రహదారిలో జీడబ్ల్యూఎంసీలోని మోడల్ చౌరస్తాగా తీర్చిదిద్దుతామని అధికారులు పేర్కొన్నారు. జంక్షన్ పలువురిని ఆకర్షించేలా పలు డిజైన్లకు మార్కింగ్ ఇచ్చారు. ఎంతో కాలంగా మధ్యంతరంగా నిలిచిపోయిన పనులు ప్రారంభం కావడంపై పలువురు ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. మరోపక్క చిరు వ్యాపారులు తమ ఉపాధి కోల్పోయామని, తమకు తగు న్యాయం చేసి హ్యాకర్స్ జోన్స్లను అనువైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో 1000కి పైగా కుటుంబాలు వీధిన పడతాయని వారన్నారు. వ్యాపారులు ఎంబటే పడుతుంది. మేము నిరుద్యోగులము, మేము కూడా అందరు ఇంతమంది కుటుంబాలు రోడ్డు మీద బతుకుతున్నాయి. వాళ్ళందరినీ ఇప్పుడు రోడ్డు మీద పాలు చేస్తే అందరు పోయి గవర్నమెంట్ మీద పడి మాకు ఉద్యోగాలు కావాలంటే ఎడికెళ్ళి తెచ్చిస్తారు. మా అంతటా మా స్వశక్తితో మేము బతుకంటే కూడా అట్లా కూడా బతకనైతలేరు. ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు, ఏమో ఉన్న తెలంగాణ చూసిపోయేటట్టున్నది. ఏమో బంగారు తెలంగాణ వచ్చేటట్టు ఏమో కానీ మా ఉన్న తెలంగాణ పోతుంది. మాకు ఉద్యోగాలు అవసరం లేదండి, మా బతుకులు తెరువు మేము బతుకుతాం. మాకు కొంచెం ఉపాధి కల్పించండి కడితే సరిపోతుంది. మాకు మేమేమన్నా లోన్లు ఇవ్వమంటున్నామా, మేమన్నా మాకు ఏమన్నా పింఛన్లు ఇవ్వమంటున్నామా, నిరుద్యోగ వృత్తి కూడా అడగలుగుతున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అవసరం లేదు. మాకు ఉండడానికి షటర్ షాపులు ఇస్తే చాలు. మాకు మా బతుకేదో మేము బతుకుతాం. గోడకి ఇచ్చింది అక్కడ ఎక్కడో మూల గోరెల పక్కన, గోరెల కాడ ఎవరు కొంటారు, శవాలు కొంటాయా? మాకు ఇక్కడ రన్నింగ్ పబ్లిక్ స్టేషన్ ఉన్నది, పబ్లిక్ తిరిగే ఏరియా, మాకు జోన్లు కావాలి. అంతేగాని ఎక్కడో గొర్రెలగడ్డ పక్క పొంటే మాకు జోన్లు ఇస్తే మేము ఏం చేసుకుంటాం? వాటిని అడిగి ఎవరు వచ్చి కొంటారు? అక్కడ ఓన్లీ నడిచేది ఒక ఆదివారం రోజు. ఒక ఆదివారం రోజు నడిస్తే మాకు 200 దొరుకుతాయి. ఆ 200లలో మేము వారం అంతా బతకగలుగుతామా? ఒక రోజుకి ఎంతమంది నాయకులు ఎక్కడికో ఆక్రమించుకున్న నాలాలను ఆక్రమించుకుని ఇల్లు కట్టిన నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎంబడ పడరు. మేము ఏదో ఈ రోడ్డుకి ఇంత ఆక్రమించినందుకు మా మీద ఎగిరి పడతారు. వాళ్ళను ముందు చూడండి, వాళ్ళని సెట్ చేసినాక ముందు తర్వాత మా మీద పడమన్నారు. ఇది మాత్రం చాలా అన్యాయము. మాకు ఈ ప్రభుత్వము ఇట్లాంటిగా ఎలాగైనా మాకు ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. అకస్మాత్తుగా తీపించడం మాత్రం చాలా చేయలేదండి. తీపించినప్పుడు వాళ్ళు ముందే చెప్పారు మాకు ఆఖరి జోన్లు కట్టేసి మీ తర్వాత షిఫ్టింగ్ చేస్తామని. అది చేయలేదు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, అందరు ఇంకా కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఆ రైల్వే వెనక సైడ్ గోడ కొంచెం జరిపించి ఆ రైల్వే జోన్లో మాకు ఏర్పాటు చేస్తారని చెప్పారు, కానీ చేయలేదు. ఇప్పుడు వచ్చి అకస్మాత్తుగా బుల్డోజర్ తీసుకొచ్చి తీసేస్తాము అది అని, మీరు తీయకపోతే మేము బుల్డోజర్తో గుర్తుతాము అది అని చెప్పారు. అది ఇక మేము సామాన్యం నష్టపోతామని చెప్పి మేము తీసేసాము. కానీ ఇలా మాత్రం చేయడం చాలా దారుణం. మాకు ఆఖరి జోన్ కట్టియాలండి. కట్టిస్తే మేము మా ప్లేస్లో మేము ఉంటాము. కానీ మాకు సదుపాయం ఉన్న కాడ కట్టాలి. ఎక్కడో సోమిట్లను అక్కడ కట్టిస్తే మాత్రం మాకు ఆడికి ఎవరు రారు, అక్కడ ఎవరు కొనుగోలు చేయరు. ఇవేంటంటే నిత్యావసర వస్తువులు ఎప్పటికీ పబ్లిక్ ఉన్న ఏరియాలో ఉంటేనే మాకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళకు కూడా పబ్లిక్ కూడా మేము డిస్టర్బ్ ఏం చేయం, లోపల కానీ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు టైల్స్ ఇస్తామని ఆ మోరీ కట్టారు, ఆ మోరీకి పైప్ లైన్ లేదు, కనెక్షన్ లేదు, వాళ్ళనే వదిలేస్తారు. దోమలతో ప్రాబ్లం అయినా కానీ మేము ఎలానో ఇక బతకాలి కదా, అందుకే రోడ్డు మీద ఉండే ఎలానో దందా చేసుకుంటున్నాం. కానీ ఆ దందా కూడా మాకు లేకుండా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం కొంచెం ఆలోచించి మా గురించి కూడా మేము కూడా ఒక 1000 మంది ఉంటామండి, తక్కువ ఏం లేదు. ఎలక్షన్ అప్పుడు ముందు చెప్పారు మీకు జోన్లు ఏర్పాటు చేసినాక తీపిస్తాం అది అని. ఎలక్షన్ అయిపోయినాక ఇలా తొందరగా వచ్చేసి తీసేయాలి అది అని చెప్పి టీఎంసీ వాళ్ళు మా మీద అటాక్ చేస్తే మేము తీసేసాము. పిల్లలకంటే ఇక్కడనే జీవనోపాధి కల్పించుకుంటాం, భార్య పిల్లలు కారుకుంటాను సార్. ఎమ్మెల్యే గారు ప్రభుత్వం కొంచెం దయచూసి మా ఎందుకు దయచూసి కొంచెం ఈ రైల్వే వారితో మాట్లాడి కొంచెం మాకు ఇక్కడ కాజీపేటలో ఒక జోన్ లెక్క ఏర్పాటు చేస్తే కొన్ని 100 కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి కల్పించుకుంటాం సార్. దయచేసి మాకు జీవనోపాధి కల్పించి మీ పేరు చెప్పుకొని మేము కూడా మా భార్య పిల్లలు ఎంతోమంది బాగుపడతారు. కొంచెం ప్రభుత్వం దయతలిచి మాకు ఈ జోన్గా ఏర్పాటు చేసి చేయగలరని ప్రార్థిస్తున్నాం సార్.